భారీ వర్షాల కారణంగా వరద నీటి ఉధృతికి పూర్తిగా శిథిలమైన అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు ప్రాంతంలో మంత్రి తుమ్మల పర్యటించారు. పెద్దవాగు ప్రాజెక్టు కట్టతెగి నీట మునిగిన పంట పొలాలు, ఇళ్లను మంత్రి పరిశీలించారు. పెద్దవాగు ప్రాజెక్టు వరద బాధితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు మంత్రి. అన్ని శాఖల అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షించారు. వరదపై అధికారులు అంచనా వేయకపోవడంపై తుమ్మల మండిపడ్డారు. వరదలో చిక్కుకున్న రైతులు, వ్యవసాయ కూలీలు సకాలంలో స్పందించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో హెలికాప్టర్ ద్వారా బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సేవలను మంత్రి కొనియాడారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడిన తుమ్మల పంట నష్టం ఎంత మేర జరిగిందో అంచనా వేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న జనావాసాలకు ఎంత నష్టపరిహారం చెల్లించాలో నివేదిక సమర్పించాలని తహసీల్దార్కి సూచన చేశారు. ఇక పెద్దవారు ప్రాజెక్టుని మరింత పటిష్టం చేసేలా తక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని అన్నారు మంత్రి. ప్రాజెక్టు భవితవ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని రైతులకు మంత్రి తుమ్మల భరోసా కల్పించారు. పెదవాకు సంబంధించినటువంటి ఘటన బాధాకరం. చాలా ఆస్తి నష్టంతో పాటు గ్రామాల్లో చాలా మంది పేదలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఎస్పీ గారు తీసుకున్నటువంటి చొరవ మూలన మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 4 గంటలకి అప్పటికే ఎస్పీ గారు మన ప్రభుత్వం పంపించే హెలికాప్టర్ ఆలస్యం అవుతుంది, ఇక్కడ నుంచి 2 గంటలు 2.5 గంటలు పడుతుంది హైదరాబాద్ నుంచి, వెంటనే ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదించి మీరు అక్కడి నుంచి తెప్పించుకోండి అని చెప్పాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రయత్నంతో 5 గంటలకు వచ్చి కూడా సుమారు 25 నుంచి ఎంతమంది 31 మందిని రక్షించినటువంటి ఘనత మన ఎస్పీ గారికి దక్కుతుంది. కష్టాల్లో ఉన్న ప్రజలు ఏ రకంగా రక్షించగలుగుతామో రోహిత్ గారు నిరూపించి పెట్టారు మనకి. అదే ఇంకొక అరగంట లేట్ అయినా కూడా చీకటి పడితే హెలికాప్టర్ ఆపరేషన్ చేయలేకపోయేది, వాళ్ళు ఏమైపోయేవాళ్ళో మీకు తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఫోన్ చేయకముందే ఆయన బయలుదేరి కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి ఆన్ ది వేలోనే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఆ ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకొని ఇంత విపత్తులో కూడా ఒక ప్రాణహాని జరగకుండా చూసినందుకు ప్రభుత్వం తరఫున రోహిత్ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.